హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. మార్నింగ్ అయితే మరి ఉదయాన్నే మరి బయట మా ఇంటి ముందుండే వాకిలైతే తుడిసానండి. అలాగే మరి ఇల్లంతా కూడా తుడిసేసుకుని పొయ్యంటించేసాను. బాబు అయితే నీళ్ళు పడుతున్నారు అత్తయ్యతో కలిసి. మామయ్య పాలు కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఇక నేను మరి పిల్లల కోసం మరి క్యారియర్లు రెడీ చేసుకోవాలి కదండీ! అందుకని మరి నేను ఈరోజైతే మరి పుల్లల పొయ్యి మీదే అన్నం వండేస్తానండి. ఎందుకంటే మరి కొంచెం బాగానే ఉంది కదా వెదరు. ఇక పాలకొచ్చారండి ఆయనకి పాలు పోసి ఇచ్చేసాను. బియ్యం కూడా తీసేసుకున్నానండి కడుక్కోవడానికి. బియ్యం కడిగి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పొయ్యి మీద నీళ్ళ కుండ అయితే దించేసాను. ఎసరు పెట్టానండి. వాతావరణం బాగున్నప్పుడైతే పొయ్యి మీదే అన్నం వండేస్తాను. ఇక మరి టీ అయితే కొంచెం లేట్‌గానే పెట్టానండి ఈరోజు. టీ మేమే కాదండి తాగేటప్పుడు ఎవరొచ్చినా ఇస్తాను. అలాగే ఎసరు కాగిపోయిందండి. బియ్యం వేసేసాను. దాన్ని కూడా చూసుకుంటూ పక్క నుంచి వేరే వేరే పనులైతే చేసుకుంటున్నాను. ఇలా మూత పెట్టాను మళ్ళీ అలా ఉంచేస్తున్నాను అనుకుంటున్నారా? ఆ గ్యాప్‌లో అయితే చాలానే మరి ప్రాసెస్ ఉంటదండి. ఇంకా మరి నీళ్ళ కుండ వేసేసాను. కూర అయితే రెడీ చేస్తున్నానండి. ములక్కాడ అలాగే టమాటా. నూనె అయితే కాగవలసిన దానికన్నా ఇంకా ఎక్కువగానే కాగిపోయినట్టుందండి. బాగా మరిగిపోయింది. ఉల్లిపాయలు అయితే వేసి వేయించుకుంటున్నాను. కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా ఎప్పుడు వలే వేసేసాను. ఇక మరి అవి మగ్గుతూ ఉంటాయండి. చిన్న చిన్న పనులు ఉంటాయి పిల్లలకి సంబంధించి అవైతే చేస్తాను. అత్తయ్య అయితే మరి మార్నింగ్ ఎప్పుడు కూడా గిన్నెలు తోమేస్తారు. మామయ్య పిల్లలకి టిఫిన్ తెచ్చారండి. పిల్లలైతే స్నానాలు చేస్తూ ఉన్నారు బ్రష్ చేసి. అలాగే మరి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి. టమాటాలు వేసేసాను. అలాగే ఈ ములక్కాడ ముక్కలు కూడా వేసేసి వాటిని కూడా చాలాసేపు అయితే వేగనిచ్చానండి. స్కూల్కి ఒకవేళ లేట్ అయిపోతుందని కంగారుగా వండే క్రమంలో ఏది తక్కువ చేయనండి. బాగానే వండుతాను. ఈ నీళ్లు సరిపడగా పోసుకుంటున్నాను వేగిన తర్వాత. మూత పెట్టుకుని మరి నేను ఎగ్స్ కూడా వేసానండి ఇందులో. పక్కన ఉడికించుకున్నాను. ఇవి వేయించకుండా మామూలుగానే వేసేసాను. కూర అలా దగ్గర పడుతూ ఉందండి. మరి నేను దానిలో అయితే మరి నిమ్మరసం వేస్తానండి. ఇంత పెద్ద కాయ తీసుకుని అందులో చిన్న చెక్కే తీసుకుంటాను. కొద్దిగానే కదండి కూర సరిపోద్ది. ఈ నిమ్మరసం ఫ్లేవరు కూరకి చాలా బాగుంటుందండి. ములక్కాడ కోడిగుడ్లో వేసుకుంటే బాగుంటుంది. ఇక మరి కూరలో నిమ్మరసం వేసేసాను కదండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత అయితే మరి కూర అయితే రెడీ అయిపోద్ది. ఆపేస్తాను స్టవ్. ఇక క్యారేజీల దగ్గరికి వచ్చానండి. బాబుకు పెట్టేస్తాను ముందు. తర్వాత పాపలిద్దరికి జడలో వేసిన తర్వాతే పెడతాను. ముందు హడావిడిగా ఉంటుంది బాబు వెళ్ళే వరకు కూడా. పెరుగు కంపల్సరీ డైలీ నేను వీళ్ళకి మార్నింగ్ క్యారియర్లో అయితే పెరుగు పెడతాను. ఇక తర్వాత మరి కూర ఒక అన్నంలో ఒక్కొక్కసారి అయితే 2 అరల్లో అన్నం పెడతాను. కొంచెం కొంచెం కూర వేస్తానండి. కూర ఏదైనా కొంచెం ఇలాంటిది అయినప్పుడు ఒక అరలోనే పెడతాను. క్యారియర్ సర్దడం అయితే రెడీ అయిపోయిందండి. అది బాస్కెట్లో పెట్టుకుంటున్నాను. ఇది పెట్టుకునేటప్పుడు ఒక చేత్తో ఫోన్ పుచ్చుకుని ఒక చేతితోటి అయితే పెట్టుకోవడం ఇబ్బందిగానే ఉంటుందండి. ఇక నేను ఎటెళ్తే అటు నాతో పాటు ఫోన్ కూడా తిప్పుకుంటూ అటు ఇటు తీసుకెళ్ళిపోతూ ఉంటానండి. ఇలా మరి వీడియో కోసం. క్యారేజీ దగ్గరికి వచ్చేసాను. ఈ దగ్గరకు వచ్చేయడం ఏంటంటే దాన్నే తీసుకొచ్చాను బాబు దగ్గరికి. బుక్స్ లోపల వదిలేసి బయట ఏదో చేస్తున్నాడండి. తీసుకొస్తే చదువుకుంటున్నాడు పుస్తకాలు. ఇవేవో స్కూల్లో తీసుకురమ్మన్నారనేసి రాత్రి తీయించుకున్నాడు. ఇంకా జుట్టు కూడా ఒక్కొక్కసారి మర్చిపోతాడు దువ్వానండి. ప్రేయర్ చేశాను. పాపలు కూడా మరి జడలు వేయించుకోవడానికి రెడీగా ఉన్నారు. బాబు అయితే వెళ్ళిపోతున్నాడు. మా చిన్నమ్మాయికి టైం అయిపోయినా సరే చాలా తీరికగా చాలా ధైర్యంగా ఉంటుందండి. తను చేయవలసింది చేసిన తర్వాతే రెడీ అవుద్ది. బస్సు అక్కడే ఉంటుంది. నువ్వు అలాగ ఆగు అంటది నన్ను. ఇక మరి వీళ్ళకి కూడా క్యారేజీలు అయితే పెట్టేశానండి. ఇవి సర్దుకుంటున్నాను. ఇక పిల్లలకి మరి వీళ్ళు వెళ్ళే టైం కూడా అయిందండి. ఈరోజు వైట్ యూనిఫామ్ అండి. ప్రతి వెన్స్డే వైట్ ఉంటుంది. వీళ్ళు మరి సాక్స్లు వేసుకుంటున్నారు. పాపం చిన్న పాప ఇబ్బంది పడుతుందని మరి వేయడానికి నేను హెల్ప్ చేశానండి. ఏ పని చేసుకోవాలన్నా చాలా విసుగ్గా చేయించుకుంటుంది. ప్రేయర్ చేసేసానండి. ఇంకా వీళ్ళు కూడా వెళ్ళిపోతారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఒక్కొక్క పని అయితే మరి నేను చేసుకుంటానండి. వీళ్ళు కూడా పంపించేసిన తర్వాత కొంచెం పని అవుతుందండి. వీళ్ళు వెళ్ళిన తర్వాత
వీళ్ళు మార్నింగ్ నుంచి వీళ్ళు వెళ్ళే వరకు ఎంత చేశానో అంత ఇంకా ఎక్కువే ఉండొచ్చు. వీళ్ళకి బాయ్ చెప్పేసాను, వెళ్ళిపోతున్నారు. అత్తయ్య అయితే మరి అక్కడ బట్టలు ఉతుక్కుంటున్నారు. ఇది మా వీధి అండి. మా వీధి చివర అలా కనబడుద్ది. ఈయనైతే పప్పులు అమ్ముతారండి. కందిపప్పు, మినపప్పు, అలాగే నూకలు అన్నీ అమ్ముతారు. ఈయన దగ్గరే కొనుక్కుంటామండి మేము. వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి, నెలలో 3, 4 సార్లు అయితే వస్తూ ఉంటారండి. అయిపోయినప్పుడల్లా ఈయన దగ్గరే పోయించుకుంటాను. అత్తయ్య ఈయన దగ్గరే పోయించుకునేవారు. ఇప్పుడు మరి నేను కూడా పోయిపించుకుంటున్నాను. అంటే అత్తయ్య నేను ఒకటేనండి. ఆవిడ ఏదైనా పనిలో ఉంటే నేను పోయిపించుకుంటాను. ఆవిడ బట్టలు ఉతుక్కుంటున్నారు కదా, ఏమేం కావాలో నువ్వే తీసుకో అని చెప్పారు. ఇక మరి కందిపప్పు, నూక, అలాగే మినపప్పు కూడా తీసుకున్నానండి. మినుములు ఉన్నాయి కానీ అవి ఆడించుకోవాలి పప్పులాగా. అది ఆడించుదామని నేను ఇప్పటి వరకు మినపప్పు తీసుకోలేదండి. ఇంకా పాలగాయన కూడా తోమేసాము. అందులో నీళ్ళు పోసి అక్కడ పెట్టాను, మామయ్య పట్టుకెళ్తారని గ్యారేజ్ కూడా పెట్టేశానండి. మరి పప్పు కూడా నానబెట్టుకుని నీళ్ళు పోసుకున్నాను. ఇక మా వారు వెళ్ళేటప్పుడైతే మరి ఇలా మజ్జిగ తాగుతారండి. మార్నింగు చలవ చేస్తుంది కదా, ఇక ఆయనకైతే మజ్జిగ ఇచ్చాను. అలాగే మరి మా మరదలకైతే పాలు కూడా కాసేసానండి. ఆమె పాలు కూడా తాగుతుంది. ఇంకా మరి నేను కూర కోసమని పప్పు ఉందండి. పప్పు అందరికీ ఉంటుందండి, నాకు ఒక్కదానికే కాదు. ఈ పప్పునైతే మరి శుభ్రంగా కడుక్కొని దీన్ని కూడా స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇలా ఉడికించేటప్పుడు ముందు కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా ఉడుకుద్దండి. తర్వాత ఆనియన్స్, అలాగే చిల్లీస్ కూడా వేసేసాను. గిన్నెలన్నీ తోమినవన్నీ ఇక్కడ సర్దేశానండి. ఇంకా ఖాళీ ఉందని చెప్తున్నాను మీకు. అవి కూడా అక్కడ ఉన్నాయా ఖాళీ, వచ్చి అవి భర్తీ చేయాలంటే మరి తోమాలి కదండి నేను. అత్తయ్య అయితే మరి బట్టలు జాడిస్తున్నారు. ఇంకోటి తోమేసాను, ఇక్కడ పెట్టేశాను. ఇలా మసికుండలు లాంటివి అయితే ఈ పక్కన పెట్టుకుంటానండి. ఇది నిమ్మ తోట. కోయిల ఎంత చక్కగా కూసిందో విన్నారండి. ఇది మా ఇంటి పక్కనే ఉంటుందండి. ఇలా 2 అడుగులు వేస్తే కనపడుద్ది. ఇదంతా పచ్చని పైరుతో చక్కగా అందంగా ఉంటుంది. నిమ్మ తోట, కొబ్బరి తోట కలిపి ఉంటాయి. ఇక్కడ ఉండే నిమ్మ మొక్కలన్నీ తీసేశారండి. ఇది మా ఇంటికి ఆనుకునే ఉంటుంది. మేము ఇలా చల్లగాలికి ఇలా బాగుంటుంది వస్తే. మరి పప్పు వేసాను కదండి, దానికోసం వచ్చానండి. గోంగూర ఇక్కడ ఉందనేసి ఇక్కడ మేమే వేసుకున్నామండి మొక్కలు మావే. ఈ గోంగూర కోయడానికి నేను వచ్చాను. తోట పక్కనే ఇలా ఆహ్లాదంగా చాలా బాగుంటుందండి. పచ్చని ప్రకృతి మధ్యలో పక్షులు అరుపులు చాలా బాగుంటుందండి. మార్నింగ్ అయితే అన్నీ చక్కగా గుడ్ మార్నింగ్ చెప్పేస్తాయి. ఇక కోసుకొచ్చేసానండి. ఇది గోంగూర. దీన్ని మరి శుభ్రంగానే కోసానండి. కోసేటప్పుడు ఇక తొడిమలు అలాంటివి లేవు. దాన్ని కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని శుభ్రంగా కడిగేసాను ఇసుక లేకుండా. అలా కట్ చేసుకుని వేసుకుంటే పప్పులో పీలికల్లా ఉండవండి, చాలా సాఫ్ట్ అయిపోతుంది, మెత్తగా ఉడికిపోద్ది అనేసి నేను కోసిన తర్వాతే వేస్తాను కట్ చేసుకుని. ఇంకా దీనిలోకి చిన్నగా చింతపండు అండి, కొంచెమే, ఎక్కువ వేయరండి. ఎందుకంటే మరి గోంగూర పుల్లగానే ఉంటుంది కదా, అందుకని కొంచెమే చింతపండు నానబెట్టుకున్నాను. ఎందుకంటే కారుగా ఉంటుందండి ఎంత పుల్లగా ఉన్నా కానీ. అందుకని ఆ కారు పోవాలంటే కొంచెం చింతపండు పులుపు పడాలి. పప్పు అయితే ఉడికిపోయిందండి. దాంట్లోకి మరి చింతపండు రసం వేసేసానండి, కానీ నేను మిస్ అయ్యింది అది క్లిప్పు. తర్వాత ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసి దాన్ని అలా మరగనిచ్చుకుంటాను. ఈ లోపైతే మరి బట్టలు ఉతికేస్తున్నానండి. ఇక ఒక పని అలా పక్కన పెట్టి ఇంకో పనిలోకి మరి వెళ్ళిపోవాలి కదండి. ఇదిగోండి లోపైతే నీళ్ళు వచ్చేస్తున్నాయి. కుండీ అయితే బాగా బాగోలేదండి. దాన్ని అత్తయ్య నేను మరి రోజు కడిగేయాలని అయితే దాన్ని మూత తొలగించేసాము. ఇలా ఇక్కడ బకెట్లన్నీ పెట్టుకుని ఆ నీళ్ళు అత్తయ్య దానిలోకి దిగి ఆ కుర్చీ వేసుకొని ఆ నీళ్ళు అయితే అందులోకి తోడేస్తూ ఉంటారు. నేను అవి తీసుకెళ్ళి బయట పోసేస్తానండి రోడ్డు మీద. ఆ రోడ్డు కూడా శుభ్రం అయిపోద్ది కదా అనేసి రోడ్డు మీద తడుపుతాను. ఇక ఇలా కుండీ కడిగినప్పుడల్లా చాలా పని ఉంటుందండి. పెద్ద కుండీ కదా, చిన్న కుండీలు అయితే ఒంగునేదో కడిగేసుకోవచ్చు. కానీ అంత పెద్ద కుండీ కడగాలంటే చాలా కష్టం అండి. పిల్లలు ఏదో ఒకటి వేసేస్తూ ఉంటారు. అయినా నాచు పడద్దు కదండి ఎక్కువ రోజులు కడగకుండా ఉన్నా కానీ. మరి ఇలా కడగాలంటే మరి చాలా యాతనండి. ఇది నాచు ఎక్కువ పట్టేసి అంతమాలు క్లీన్ చేసుకోలేం కదండి ఇంత పెద్ద కుండీలు. ఇక అత్తయ్య కడుగుతారండి. ఎప్పుడు కడిగినా నన్ను కడగనివ్వరు, దిగనివ్వరు కుండీలోకి. పాపం ఎంత కష్టమైనా ఆవిడే కడుగుతారు. ఇక కడిగేసామండి. నీళ్ళు అయితే వచ్చేస్తున్నాయి. పైన అయితే నేను బ్లీచింగ్ వేసాను. కడిగేటప్పుడు వేస్తాకి అత్తయ్య అందులో ఉన్నప్పుడు వేస్తే పడదు కదండి, దగ్గు వచ్చేస్తుంది. అందుకని అయితే వేయలేదు. ఇప్పుడు వేసానండి. శుభ్రంగా క్లీన్ అయిపోయిందండి కుండీ. ఈరోజు ఇదే పెద్ద పని అండి మాకు.
ఇలా మరి కుండీ క్లీన్ అయిపోయిన తర్వాత మరి పప్పు మరి తాలింపు పెట్టాలి కదండీ! భోజనానికి టైం అయిపోతుంది. ఇక మరి తాలింపుకి ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి తీసుకున్నాను. నూనె కాగిపోతుంది. కొద్దిగా నెయ్యి అయితే వేసానండి. ఆ నెయ్యి అలా వేస్తే తాలింపుకి, పప్పులో చాలా టేస్టీగా ఉంటుందండి. నెయ్యి వేస్తాను. ఈ నెయ్యి వేసినట్టు మా పిల్లలకు కానీ, మా పిల్లలు పర్వాలేదు కానండి, మా మేనకోడళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలిసిందంటే తినరు. అత్తయ్య కూడా అంత ఇష్టంగా తినరు. అయినా వేసేస్తాను. ఇందులో కాకుండా మరి ఇందులో వేసినా తినరు కాబట్టి ఏదైనా స్వీట్లో ఎత్తే తింటారండి. ఇదిగోండి పప్పు మరి పోపు అయితే పెట్టేస్తున్నాను. ఇలా మరి పెట్టిన తర్వాత దీని మీద కొంచెం మూత వేసుకోవాలండి. జస్ట్ అలా, అప్పుడు మనకి ఆవిరి బయటకు పోకుండా స్మెల్ అందులోనే ఉంటుందని నా నమ్మకం అండి. ఇంకా కొంచెం ఇందులో ఆయిల్ ఉందనేసి కొంచెం పప్పు తీసుకొని అయితే అందులో వేసుకొని మరలా ఇందులోకి వేసేసుకున్నాను. ఇందులోకి తిరగమూతలు పెట్టేశానండి. మరి పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక మధ్యాహ్నం కూడా వస్తుందండి. నా పనులన్నీ అయ్యేటప్పటికి అదే టైం అవుద్ది. ఇక మూత పెట్టేసుకున్నాను. దీనికి కాంబినేషన్గా మరి అత్తయ్య అయితే మరి మాగాయ పచ్చడండి ఇవి తీశారు అనుకోకుండా. వేడి వేడి పప్పు గోంగూర రెడీగా ఉంది కదండి, దానిలో ఈ మాగాయ పచ్చడి వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుందండి. నాకు ఇష్టం. ఈ విధంగా మరి పిల్లలు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మార్నింగ్ ఎప్పుడో 5:30 నుంచి అండి ఇలా మరి 12:30 అలా అయిపోతుంది. ఇప్పటి వరకు ఇలా చేసుకుంటూనే ఉన్నామండి ఇంటి పనులు. ఇదిగోండి మా చెట్టుకి జామకాయలు కాసినాయండి. ఆ జామకాయలు ఎలా ఉంటాయని కోసాము. బాగానే ఉన్నాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా నన్ను కాస్త సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.